వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వాజ్పేయి జయంతి సందర్భంగా ప్రత్యేక నాణం విడుదల చేసిన మోడీ. లైంగిక వేధింపుల కేసులో ఛార్జిషీట్పై స్పందించిన జానీ మాస్టర్. సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ రూమ్ కి చేరుకున్న సినీ ప్రముఖులు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు జాగ్రత్త తీసుకోవాలి. డిఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్. శాంతి భద్రతల విషయంలో రాజీ లేదన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, భారతరత్న భారత మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా రామగుండం నియోజకవర్గంలోని ఎన్టీపీసీ మండల శాఖ అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ ఆధ్వర్యంలో అన్నపూర్ణ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో శ్రమానుభవ శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల పరిసర ప్రాంతంలో ఉన్న చెత్త మరియు పిచ్చి మొక్కలను తీసేసి పరిశుభ్రం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి మరియు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెరుగు హనుమంత్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా అటల్జీ గారు కార్యకర్తలకి, నాయకత్వానికి వారు అందించినటువంటి స్ఫూర్తి, మనం ఎప్పుడైనా దేశం కోసం, ధర్మం కోసం జీవించాలనేటువంటి ఒక సంకల్పంతో వారు బోధించినటువంటి ఆ మాటల్ని అవగాహన చేసుకొని ఈరోజు కార్యకర్తలంతా కూడా శత జయంతి ఉత్సవాల సందర్భంగా వివిధ కార్యక్రమాలని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. మరి నిన్న ప్రభుత్వ ఆసుపత్రిలో పళ్ళని పంపిణీ చేయడం, ఈరోజు ప్రభుత్వ పాఠశాలని శుభ్రం చేయడం, రేపు ఇంకొక సేవా కార్యక్రమం, ఇట్లా వారం రోజుల పాటు కూడా మరి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వారు అందించినటువంటి స్ఫూర్తిని సమాజానికి తెలియజెప్పేటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా ముందుకు రావడం, ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం నిజంగా కూడా చాలా అభినందనీయంగా భావిస్తూ ఉన్నాము. ఏదైతే వారు చూపించినటువంటి బాటలో ముందుకు నడుస్తూ వారు కోరుకున్నటువంటి ఆనాడు ఏదైతే పార్లమెంట్ మా కార్యకర్తలు, నాయకుల యొక్క సంకల్పంతో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పి వారు చెప్పినటువంటి మాటలు కార్యకర్తల్ని స్ఫూర్తింపజేసినాయి. అందుకే ఈరోజు తిరుగులేనటువంటి శక్తిగా ఇవాళ భారతీయ జనతా పార్టీ 3 సార్లు కూడా అధికారంలో ఉన్నది. అయితే ఇవాళ అధికారంలో ఉన్న ప్రతి సందర్భంలో, ప్రతి అవకాశం, ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని నిలబెట్టుకుంటూ మారుమూల ప్రాంతాలకు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలని ఇవాళ ప్రజలకు అందుతూ ఉన్నాయి. బడుగు బలహీన వర్గాలకు ఇవాళ సమానమైనటువంటి న్యాయం పొందుతూ ఉన్నారంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంతోనని చెప్పి సందర్భంగా మనవి. వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ, ఈ దేశము అన్ని దేశాల లెక్క కాదు, ఇదొక దేశము, ఇదొక యజ్ఞభూమి. ఇక్కడ కంకర్ మే శంకర్ హై. ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరే జియే తో దేశ్ కే లియే, మరే తో భీ దేశ్ కే లియే, మర్నే కే బాద్ అస్థికలు నదిలో కలిపిన తర్వాత అక్కడ అస్థిక దొరికిన శివ దగ్గర పెడితే భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై అని మన యొక్క బొక్కలు కూడా అంటే చెప్పి ఘోషిస్తే అని చెప్పి ఆయన కవితలో చెప్పిండు. కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకొని
ఆయన ఆదర్శంతో మనం పోతామని మనం అందరం అట్లే పనిచేయాలని చెప్పి కోరుకుంటూ జై భారత్ మాతకి జై. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జాగ్రత్తలు తీసుకోవాలని కర్నూలు రేంజ్లోని కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య 4 జిల్లాల ప్రజలకు కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ తెలిపారు. ఏ బ్యాంకు వారు కూడా ఏ ఓటీపీలు అడగరని అన్నారు. తెలియని వ్యక్తులు ఎవరు అడిగినా కూడా చెప్పకూడదని అన్నారు. ఎవరికి షేర్ చేయకూడదన్నారు. తెలియని లింకులు అసలుకే క్లిక్ చేయకూడదన్నారు. డిజిటల్ అరెస్టులు అనేవి ఏమీ లేవన్నారు. అవన్నీ సైబర్ నేరగాలు చేసే మోసాలని అన్నారు. ఆన్లైన్లో పెట్టుబడులు పెడితే అధిక మొత్తంలో డబ్బులు రెట్టింపు అవుతాయని సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి ప్రజలు మోసపోకూడదని అన్నారు. నకిలీ లోన్స్ యాప్స్లో రుణాలు తీసుకోకూడదని అన్నారు. సులభంగా లోన్ పొందవచ్చని సామాజిక మాధ్యమాల ద్వారా లింకులు పంపుతారు, ఫోన్లు చేస్తారని అన్నారు. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లేకుండా ఎలాంటి ధృవపత్రాలు లేకుండా లోన్ ఇస్తామంటే అనుమానించాలని అన్నారు. మీకు తక్కువ మొత్తం లోన్ ఇచ్చి భారీ మొత్తం తిరిగి చెల్లించమంటారు. లేకపోతే మీ గ్యాలరీలోని ఫోటోలు అశ్లీలంగా మార్ఫింగ్ చేసి మీ ఫోన్లోని బంధువులకు, స్నేహితులకు పంపుతామని బెదిరిస్తారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే బాధిత ప్రజలు వెంటనే డయల్ 1930కి ఫోన్ చేసి సమాచారం అందించాలని అన్నారు. నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని అన్నారు. అదొకటి సైబరు. నెక్స్ట్ ఏంటంటే మీ ఫెడెక్స్ మీ మీద ఈ కేసు ఉందంటే వచ్చి దాని అడ్రస్ చెప్తే వచ్చి పట్టుకెళ్ళంటే ఆటోమేటిక్గా వాళ్ళకి. శాంతి భద్రతల విషయంలో రాజీ లేదన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇకపై బౌన్సలర్లపై సీరియస్గా ఉంటామన్న సీఎం. అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే. ప్రభుత్వం, ఇండస్ట్రీతో ఉన్నామని భరోసా ఇచ్చిన సీఎం. తెలంగాణ రైస్లింగ్లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండాలి. డ్రగ్ క్యాంపెయినింగ్, మహిళా భద్రతా క్యాంపెయిన్లో చొరవ చూపించాలి. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలని అన్నారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల్లోని లింగాల మండలం తాతిరెడ్డిపల్లి రామాలయాన్ని ప్రారంభించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టీఏపీఎన్సీ చైర్మన్ దిల్రాజ్ ఆధ్వర్యంలో సినిమా పెద్దలు. అటు ఇండస్ట్రీ తరఫున ఇటు గవర్నమెంట్ తరఫున ఎఫ్డిసి నుంచి ఈ మీటింగ్ కంప్లీట్ చేసి అటు గవర్నమెంట్ కు ఇండస్ట్రీకి జరిగిన చైర్మన్ ఎఫ్డిసి చైర్మన్ నా ద్వారా సీఎం గారు కమ్యూనికేట్ చేయమన్నారు. ఎందుకంటే ఇండస్ట్రీలో కూడా ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి బోత్ సైడ్ కమ్యూనికేట్ చేయమన్నారు. సో అందరి తరఫున నేను ఈరోజు జరిగింది మీకు కమ్యూనికేట్ చేస్తున్నాను. ముందుగా సీఎం గారి విజన్
ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది మనందరికీ తెలుసు, ఇండియా లెవెల్లో మన సినిమాలన్నీ అద్భుతంగా ప్లే చేస్తూ ఇవాళ ఇండియా లెవెల్లో మన తెలుగు సినిమాకి ఒక రెస్పెక్ట్, ఒక గౌరవం ప్రేక్షకుల నుంచి అన్ని రకాలుగా మనకు అందుతుంది. సో సీఎం గారి విజన్ ఇండస్ట్రీ మా అందరితో చెప్పింది, ఈరోజు తెలుగు సినిమాని మీ ఇండియా లెవెల్లోనే కాకుండా దీన్ని ఇంకా ప్రపంచవ్యాప్తంగా డెవలప్ చేయడానికి ఇండస్ట్రీ గవర్నమెంట్ కలిసి పని చేయాలి అనేది మొదటి అంశం. సో దానికి తెలుగు సినిమాకి ఇంత గవర్నమెంట్ తరఫున మాకు రెస్పెక్ట్ రావడము, తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా గ్రో చేయటానికి, డెవలప్ చేయడానికి ఇండస్ట్రీ గవర్నమెంట్ కలిసి పనిచేయబోతున్నాయి. రెండవది హైదరాబాద్. ఈరోజు మనకు తెలుసు, హైదరాబాద్లో మన తెలుగు సినిమాలే కాకుండా అటు బాలీవుడ్ నుంచి కానీ, ఇటు తమిళ సినిమాలు, అటు కన్నడ సినిమాలు, అదర్ లాంగ్వేజ్, కేరళ, అన్ని షూటింగ్ జరుగుతున్నాయి. సో సీఎం గారి వ్యూ రెండో పాయింట్లో, హైదరాబాద్లో ఇండియన్ సినిమాలే కాదు, ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్లు జరగటానికి ఇండస్ట్రీ నుంచి మాకు సలహాలు ఇవ్వండి. ఆ రేంజ్లో హైదరాబాద్ సిటీని ఆ లెవెల్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన హాలీవుడ్ వాళ్ళు వచ్చి షూటింగ్ చేసుకోవడానికి కావాల్సినవి కూడా మనం అరేంజ్మెంట్స్ ఏం చేస్తే వాళ్ళు వచ్చి హైదరాబాద్లో షూటింగ్లు చేసి హైదరాబాద్కి ఒక ప్రత్యేకత ఉండాలి సినిమా దానికి నేను రెండో పాయింట్ చెప్పారు. దాని మీద మళ్ళీ మేము ఇండస్ట్రీలో కూర్చొని గవర్నమెంట్కి ఎఫ్డిసి ద్వారా ఏమేం చేస్తే బాగుంటుంది అనేది చెప్పబోతున్నాం. సో ఆ విషయంలో కూడా ఇండస్ట్రీ గవర్నమెంట్ రెండు హైదరాబాద్ని ఒక ఇంటర్నేషనల్ హబ్గా, సినిమా ఇండస్ట్రీకి ఒక ఇంటర్నేషనల్ హబ్గా క్రియేట్ చేయడానికి అడుగులు వేస్తాం. మూడోది ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే సొసైటీలో జరుగుతున్న ఈ డ్రగ్స్ కావచ్చు, గవర్నమెంట్కు సంబంధించిన కొన్ని ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో, యూత్కి ఉపయోగపడేగా, సొసైటీకి ఉపయోగపడే ఏవైతే ఉన్నాయో అవన్నిట్లలో ఇండస్ట్రీ నుంచి పార్టిసిపేషన్ కావాలని చెప్పారు. తప్పకుండా ఓల్ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేశాం. ఎందుకంటే గవర్నమెంట్ చేస్తున్న మంచి పనులకి, అలాగే ఈ డ్రగ్స్ విషయంలో కానీ ఈ విషయంలో ఇండస్ట్రీ నుంచి మా హీరోలు, డైరెక్టర్లు ఎవరైతే ప్రత్యేకంగా వాళ్ళ ద్వారా చెప్తే సొసైటీకి రీచ్ అవుతుందో ఆ కార్యక్రమం కూడా తీసుకురాబోతున్నాం. సీఎం గారు మెయిన్గా మాకు ఇండస్ట్రీ అండ్ గవర్నమెంట్ కలిసి పనిచేసేలాగా ఒక పాజిటివ్ నోట్, అంటే ఈ మధ్య మనం చూస్తున్నాం హామీల అమలు కోసం ప్రశ్నిస్తున్నందునే అరెస్టులు, అక్రమ కేసులు పెట్టి వేధించారని చూస్తున్నారు. నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్టులు చేస్తున్నారు. ఎర్రోల్లా శ్రీనివాస్ను వెంటనే విడుదల చేయాలి. అరెస్టులకు భయపడేవారు ఎవరు లేరని అంటున్న కేటీఆర్. అరెస్ట్ చేస్తా ఉన్నారు, అన్యాయంగా అక్రమంగా 5 గంటలకు వచ్చి డోర్లు కొడతా ఉన్నారు. కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండల పరిధిలోని రాళ్ల గంగమాంబ దేవాలయ ప్రాంగణంలో బుధవారం నాడు మాజీ ప్రధాని వాజ్పేయి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక బీజేపీ నాయకులు వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. అనంతరం బీజేపీ మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఎన్నికలలో భాగంగా మండల బీజేపీ అధ్యక్షుడిగా మరొకసారి రామచంద్రుడు ఏకగ్రీవంగా ఎన్నుకోవడంపై ఆయన బీజేపీ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. రెండవసారి మండల బీజేపీ అధ్యక్షుడి
అధ్యక్షుడిగా తనకు అవకాశం ఇవ్వడం తన అదృష్టంగా భావిస్తున్నానని, వరుసగా 3 సార్లు కేంద్రంలో అధికారం చేపట్టి నరేంద్ర మోడీ ప్రధానిగా ఎన్నికై పాలన కొనసాగిస్తున్నారని, ఆయన నాయకత్వంలో దేశవ్యాప్తంగా బీజేపీ బలోపేతం అవుతుందని, అదేవిధంగా గుడిపల్లి మండల పరిధిలో ప్రతి గ్రామంలోనూ బీజేపీ కమిటీలను ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. సైడ్ ఈరోజు భారతరత్న సంఘకర్త వాజ్పేయి గారి 100వ జయంతి సందర్భంగా గుడిపల్లి మండల భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇదే రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఆదేశాల మేరకు, జిల్లా ఆదేశాల మేరకు కుప్పం, చిత్తూరు జిల్లా కుప్పం కాన్స్టిట్యున్సీ గుడిపల్లి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా రామచంద్రుడు ఏకగ్రీవంగా ఈరోజు ఎన్నుకోబడింది. క్లాప్స్. జై బీజేపీ. అందరికీ నమస్కారం. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. ఈరోజు కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలంలో నన్ను భారతీయ జనతా పార్టీ తరఫున మండల ఎన్నికల అధికారి గజేంద్రన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎస్ తులసినాథ్ గారు, కౌన్సిలరు కుప్పం ఇన్ఛార్జ్ డాక్టర్ జి శివశంకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నన్ను భారతీయ జనతా పార్టీ గుడిపల్లి మండల బూత్ అధ్యక్షులందరికీ నా యొక్క నమస్కారాలు. ఎందుకంటే నేను ఇంతకు ముందు కూడా మండల అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ కోసం నేను పనిచేస్తుంది. అదేవిధంగా నన్ను నమ్మి ఈరోజు బూత్ అధ్యక్షులు కానీ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం నేను నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా నేను భారతీయ జనతా పార్టీ కోసం, డెవలప్మెంట్ కోసం ఎంతో కృషి చేస్తాను. ప్రతి ఒక్క పంచాయతీలోనూ 42 బూతులకి 42 బూత్ అధ్యక్షులు ఈరోజు గుడిపల్లి మండలంలో ఉన్నారు. 18 పంచాయతీలకి 10 శక్తి కేంద్ర అధ్యక్షులు కూడా మేము నియమించడం జరిగింది. చాలా యాక్టివ్గా గుడిపల్లి మండలంలో భారతీయ జనతా పార్టీ ఉంది. నా వంతు కృషి ఇంకా ముందుకి భారతీయ జనతా పార్టీ డెవలప్మెంట్ అయ్యేదానికి సహాయ సహకారాలను అందిస్తానని కోరుతున్నాను. అదేవిధంగా భారతదేశంలో ఉండే నరేంద్ర మోడీ గారు జాతీయ పార్టీ ఇదో 3వసారి పాలనలో ఉంది. ఆ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నేను కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ కుప్పం నియోజకవర్గం మన ముఖ్యమంత్రి సీఎం గారి సొంత నియోజకవర్గంలో కూడా గుడిపల్లి మండలంలో నేను ఒక మండల అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా సపోర్ట్ చేసిన మా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి నేను నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. పాలకుర్తి మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో, పిల్ల పాపలతో, పాడి పంటలతో ఆనందంగా ఉండాలని భగవంతుని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మన బ్యాలకి వెళ్ళి స్టాండ్ సమృద్ధే సకల కళ్యాణే భాజనం మిత్రయాయే సర్వస్తమే నిత్యం ప్రజామే జడం భయం సర్వదా సర్వగాది యోనాగ్రేషా మంగళం ఏషా ఉదిష్ట భగవాన్ మంగళాయ సంమరే లాభస్తేజాన్ జయస్తేజాన్ విదస్తేజాన్ పరభవ సర్వగణా విఘ్నరాజో ధనాధిప ధూమకేతుర్ఘనాధ్యక్షో పారచంద్రో గుజాన్ వక్రతుండ సంగ్రామీ సర్వగాదీషు విఘ్నస్త్రయాయే అవిద్యాత్ సత్తం పూజానురావే ఇవం వస్త్రాన్ని సర్వా దేవతాః సర్వాభిరేవేలింగాస్తే తదస్యా తదృధ్యాద్ తదస్మాస్తే జిజ్ఞానోసు ఆస్తే భూయోహమిష్కరణమాశాస్తే దివ్యంధామాశాస్తే విశ్వం ప్రియమాశాస్తే యదనేన హవిషాశాస్తే తదస్యా తదృధ్యాద్ తదస్మై దేవానాగ్నిర్దేవో దేవేభ్యో వనదే ఇవం వస్త్రాన్ని సర్వా దేవతాః సర్వాభిరేవేలింగాస్తే తదస్యా తదృధ్యాద్ తదస్మాస్తే జిజ్ఞానోసు ఆస్తే భూయోహమిష్కరణమాశాస్తే దివ్యంధామాశాస్తే విశ్వం ప్రియమాశాస్తే యదనేన హవిషాశాస్తే తదస్యా తదృధ్యాద్ తదస్మై దేవానాగ్నిర్దేవో దేవేభ్యో వనదే. రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ తరపున 1 కోటి, డైరెక్టర్ సుకుమార్ తరపున 50 లక్షలు, మైత్రి మూవీస్ తరపున 50 లక్షలు, మొత్తం 2 కోట్లు ఎఫ్డిఎస్ చైర్మన్ దిల్ రాజ్ కి అందజేశారని అల్లు అర్జున్ అన్నారు. And after coming out for his future, all this we thought we should support him with an amount of 2 crores of rupees. That is, when it goes to details, it is 1 crore given by Mr. Allu Arjun and 50 lakhs are given by Maitri Movie Makers, the producers, and 50 lakhs given by our director Sukumar, and all put together around 2 lakhs. 2 crores being handed over to Dil Raju Garu, the FDC chairman Dil Raju Garu, and requested him to convey it to the family. లైంగిక వేధింపుల కేసులో ఛార్జ్షీట్పై స్పందించిన జానీ మాస్టర్ నేడు నిందితుని మాత్రమే, నేను ఏ తప్పు చేయలేదు, నా మనసుకు తెలుసు ఏం జరిగిందో, ఆ దేవుడికి తెలుసు న్యాయస్థానంపై నాకు గౌరవం ఉంది, న్యాయస్థానంలో నాకు నిర్దోషిగా క్లీన్ చాట్ ఇస్తారని జానీ మాస్టర్ అన్నారు. సమాధానం, న్యాయస్థానం మీద నాకు నమ్మకం ఉంది, న్యాయస్థానంలో న్యాయం ఉంది. ఆ న్యాయం ఉంది కాబట్టి ఈరోజు నేను నలుగురితో పని చేసుకుంటున్నాను, బయటకు వచ్చి నలుగురితో హ్యాపీగా ఉన్నాను, నా ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నాను. నా మనసుకు తెలుసు ఏం జరిగిందని, ఆ దేవుడికి తెలుసు, నా అంతరాత్మకు తెలుసు. ఇవన్నీ కూడా రేపు న్యాయస్థానంలో కోర్టు నిర్ణయిస్తుంది, న్యాయస్థానం నిర్ణయిస్తుంది. న్యాయస్థానంలో నేను చాలా క్లీన్ చిట్తో వస్తాను, నిర్దోషిగా నేను బయటకు వస్తాను. ఆ రోజు మాట్లాడతాను. అప్పటి వరకు నేను నిందితుడిని మాత్రమే. సో నేను ఓన్లీ నిందితుడిని మాత్రమే. ఈ ప్రేమ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి, ఇలానే ఉంటుంది. నాకు తెలిసింది ఒకటేనండి, నాకు వచ్చిన పనితో బాగా కష్టపడటం, ఎంటర్టైన్ చేయటం. సో నేను ఎప్పుడు నా పనితో, నాకు వచ్చే విద్యతో మిమ్మల్ని అలరించడానికి మీ ముందుంటాను, మిమ్మల్ని అలరించడానికి కష్టపడతాను. సో ఈరోజు నేను ఇక్కడ ఏదున్నా కూడా ఈ పొజిషన్లో అదంతా మీ బ్లెస్సింగ్ వల్లే, మీ యొక్క ప్రేమ వల్లే. మీ ప్రేమ నాకు ఎప్పుడూ ఉండాలి. ఐ లవ్ యూ ఆల్. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.
కామారెడ్డిలో మిస్టరీ డెత్స్పై ఎస్పీ సింధు శర్మ స్పందించారు. ఎస్ఐ మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మిస్ అయిన ఎస్ఐ మహిళా కానిస్టేబుల్ అలాగే టైప్ రైటర్ ఆచూకీ గుర్తించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చెరువులో 3 మృతదేహాలు లభ్యమైనట్లు పేర్కొన్నారు. విచారణ కొనసాగుతుందని, పోస్టుమార్టం నివేదిక వచ్చే వరకు ఆత్మహత్యకు గల కారణాలు చెప్పలేమని అన్నారు. బీబీపేట్లో పనిచేస్తున్న ఉమెన్ పీసీ శృతి అండ్ బీబీపేట్ నేటివ్ పర్సన్ నిఖిల్ అండ్ ఎస్హెచ్ఓ బిక్నూర్ సాయి కుమార్ ముగ్గురు కూడా మనకి వేర్ అబౌట్స్ దే వర్ నాట్ నోన్. సో నిన్న లేట్ ఈవినింగ్ నుంచి అంటే వాళ్ళ లొకేషన్ అది చూస్తూ సెర్చ్ చేస్తే మనకి లేట్ నైట్ ఒక అంటే బాడీ ఆఫ్ ఉమెన్ పీసీ శృతి అండ్ నిఖిల్ మనకి రాత్రి అరౌండ్ 1 o'clock మనం ట్రేస్ చేయగలిగాము ఇక్కడ చెరువులో. సిమిలర్లీ ఇప్పుడు ఎస్ఐ సాయి కుమార్స్ బాడీ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ వాటర్. సో ఇవి 3 అన్యాచురల్ డెత్స్, వెరీ అన్ఫార్చునేట్. ఏ సర్కమ్స్టాన్సెస్లో జరిగాయి, వాట్ కుడ్ బి ద రీజన్ అన్నది మనం ఇప్పుడు ఏమీ అన్నెసెసరీ కంజెక్చర్ వద్దు, మనం ఎంక్వైరీ చేద్దాము థరోలీ. సో ఫర్ నౌ ఇన్ఫర్మేషన్ ఈజ్ 3 persons, SHO బిక్నూర్ ఉమెన్ పీసీ అండ్ 1 other person ఫ్రమ్ బీబీపేట్. 3 బాడీస్ మనకి చెరువులో దొరకడం జరిగింది. పోస్ట్ మార్టం అవన్నీ కండక్ట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ డెత్ ఏంటి తెలుస్తుంది. సిమిలర్లీ మనకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ డెత్స్ అన్నది మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. అది మనం పిఎంఈ తర్వాత డాక్టర్స్ ఒపీనియన్ అది తీసుకుని చెప్పడం జరిగింది. సెల్ ఫోన్లు వాళ్ళంటే 3 కూడా సెల్ ఫోన్ దొరికాయండి. ఇప్పుడు ఎస్ఐ పాకెట్లోనే ఆయన ఫోన్స్ ఉన్నాయి. ఉమెన్ పీసీవి ఆ వేరే పర్సన్ నిన్న మనకి ఇక్కడ చెరువు పక్కనే దొరకడం జరిగింది. ఒకటే దగ్గర ఉన్నాయండి. రాత్రి ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సర్చ్. మనకి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు బాడీస్ అవి రికవర్ చేయడంలో. సిమిలర్లీ ఫిషరీస్ వాళ్ళు కూడా స్విమ్మర్స్ వాళ్ళని పెట్టి నైట్ అంతా సర్చ్ చేశాము. సో 3 ఒకటే దగ్గర అంటే వెరీ క్లోజ్ విసినిటీ దే ఆర్ ఫౌండ్. అవి ఇప్పుడు అన్ని ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే ఎనీథింగ్. మనం ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఇది తీసుకోవాలి, వాళ్ళ కంప్లైంట్ తీసుకోవాలి, పిఎంఈలో మన కాజ్ ఆఫ్ డెత్ అవి చూడాలి, దాని తర్వాత మనం కంక్లూజన్కి రావచ్చు. నిన్న ఆఫ్టర్నూన్ ఎర్లీ ఈవినింగ్ నుంచి 3 కూడా లేరు అన్న ఇన్ఫర్మేషన్ ఉంది. సో వెతుకుతుంటే ఈవినింగ్కి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నైట్ సర్చ్లో 2 బాడీస్ మనకి దొరికాయి. ఇప్పుడు మార్నింగ్ ఇంకొకటి. 3 ఒకటే వెహికల్ వచ్చారు మేడం? ఎట్లా? అవన్నీ కూడా నౌ ఇట్ ఈస్ టూ ఎర్లీ టు టెల్. మనకి తర్వాత ఇన్వెస్టిగేషన్లో చెప్పగలుగుతాం. ఇక్కడే ఉన్నారని ఎట్లా ట్రేస్ చేశారు మేడం? ఫోన్స్ అవన్నీ కాల్ చేసుకుంటూ ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.